మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇళ్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తుర్రా? కిసాన్ సమ్మాన్ నిధి పది రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తుర్రా? ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు? దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ ను ఈ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తి లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు వేసి ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 370 ఆర్టికల్ ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? ట్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమవుతుందని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలో హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసినందుకు దీక్ష